కొమ్మినేని శ్రీనివాసరావు గారు అనని మాటల మీద ఆయన మీద కేసు పెట్టి ఆయన డిబేట్ కండక్ట్ చేసి అందులో ఒక ప్యానలిస్టు ఒక మాట అన్నారట. దాని మీద క్షమాపణ చెప్పారు. ఆ మాట అనేది కొమ్మినేని కేఎస్ఆర్ షోలో అట, ఆయన షోలో కాబట్టి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఏవో సెక్షన్లు పెట్టేశారు. దాని మీద సాయంత్రం రావాల్సిన స్క్రిప్ట్ రైటర్లు అందరూ టీవీలలో పొద్దునే వచ్చేసారు. 9-10 గంటలకు కోట్లు సర్దుకొని మంచిగా వచ్చి కూర్చున్నారు. కూర్చొని అబ్బాబ్బాబ్బాబ్బా అందులో వాళ్ళు మాట్లాడుతున్నారు కొందరితోటి. వాయమ్మో, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం నీతి చక్రవర్తులు, పతివ్రత చక్రవర్తులు, ఇంకేమని అంటారా, అసలు అద్భుతమైన మనుషులందరూ ఆ టీవీ ఛానల్లో పొద్దు నుంచి కనిపిస్తున్నారు. నోరు తెరిస్తే బూతులు తప్ప, నోరు తెరిస్తే చెత్త తప్ప, నోరు తెరిస్తే పనికి మాలిన మాటలు తప్ప వేరే మాటలు రాని వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఏం నీతులు రా బాబు, ఇలా నీతులు దగ్గర అసలు ఎట్లరా బాబు ఇంత ఆర్ట్. నిజంగా అసలు ఇది ఒక ఆర్ట్, అందరికీ సాధ్యం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే సాధ్యమయ్యేటట్లుంది. ఇది మామూలు ఆర్ట్ కాదు. సో నోరు తెరిస్తే బూతులు మాట్లాడిన వాళ్ళు, డైరెక్ట్ బూతులు మాట్లాడిన వాళ్ళు, అబ్బా ఏం నీతులు. ఈరోజు కొమ్మినేని గారు అనలే ఆ వ్యాఖ్యలు, ఆయన డిబేట్లో ఎవరో అన్నారు. ఇంకా రేపటి నుంచి అంతే. చాలామంది ఇంకా ప్రభుత్వాలు మారితే క్యూలైన్. ఇప్పుడు కొన్ని ఛానల్ ఉన్న వాళ్ళు 1000 సార్లు కాదు 2000 సార్లు అరెస్ట్ చేయాలేమో వీళ్ళు మాట్లాడిన మాటలకి, వీళ్ళు పెట్టిన హెడ్డింగ్లకి. ఎంత నీచంగా మాట్లాడతారా వీళ్ళు. అసలు ఇంకొకరి దరిదాపుల్లోకి రాలేరు. ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్నారు, మూసుకొని రాయ్యా, ఇప్పుడు వచ్చి నీతులు చెబుతూ అన్నారు. ఓ అరే మీ నీతులు తగలయ్యా. అండ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ గౌరవనీయులైన వంగలపూడి అనితా మేడం గారు భారతి గారి గురించి, విజయమ్మ గారి గురించి ఏం మాట్లాడారు అనే దాని మీద ఆ వీడియో కూడా షేర్ చేశారు. సాటి మహిళలను గౌరవించే విధానం ఇదేనా హోంమంత్రి అని చెప్పి అనితా గారికి ట్యాగ్ చేసి. ఇప్పుడు ఇంతకుముందు అనితా మేడం గారు ఏమన్నారో వినండి మీరు కూడా. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ, భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగేమవుతాడో ఒక్కసారి మనం కూడా. భారతి గారిని భారతమ్మ అని పిలుస్తారు, విజయలక్ష్మి గారిని విజయమ్మ అని పిలుస్తారట. అలా భారతమ్మ విజయమ్మ అని పిలిచే వాళ్ళకు వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతారో అని చెప్పి అడుగుతున్నారు. అబ్బా అద్భుతమైన వ్యాఖ్యలు మేడం. నిజంగా అసలు ఇట్లా మాట్లాడాలి మాటలు, వేరే అట్లా. ఇది అద్భుతమైన వ్యాఖ్యలు ఇవి. మనం ఎవరినైనా కనుక అట్లమ్మా, ఇట్లమ్మా, అదేమ్మా, ఇదమ్మా అని మాట్లాడుతాం. తెలియని వాళ్ళని కూడా ఎక్కడంటే కొంచెం పక్కకు జరగండి అమ్మా, లేకపోతే అదంతమ్మా, ఇదంతమ్మా అని చెప్పి. రాయలసీమలో అయితే అమ్మ అనే పదం చాలా ఎక్కువ వాడతారు. నాలంటూరు ప్రతి దగ్గర అది అట్లమ్మా, ఇట్లమ్మా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అట్లమ్మా, ఇట్లమ్మా అని అంటూ ఉంటారు. అట్లా అని ప్రతిసారి మరి ఇలా నాన్నలకు అమ్మ అన్నోళ్ళు ఏమవుతారు అని చెప్పి అడిగే ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఇప్పటి హోమ్ మినిస్టర్ గారు ఒకప్పుడు. ఇవి కొన్నే. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారితో ఒకటి షేర్ చేసినట్టున్నారు మహిళా హోంమంత్రి గారు కాబట్టి. కానీ అంటే ఇప్పుడు ఇట్లా చాలామంది మాట్లాడినవి అబ్బా ఎన్ని వీడియోలు ఉంటాయో, ఎన్ని దారుణాలు ఉంటాయో, వీళ్ళు మాట్లాడినవి చేసినవి ఎన్ని వీడియోలు ఉంటాయో. ఇవన్నీ మంచివేనా? విజయమ్మ భారతమ్మ అంటే తప్పట, వీళ్ళ నాన్నకి ఏమవుతారో అంటున్నారు. అసలు నిజంగా నాకు కొందరు చూస్తే ఏమన్నా వస్తుందా? అసలు వీళ్ళు చెప్పే నీతులు, వీళ్ళ చేష్టలు ఏం మాట్లాడారు అప్పుడు, ఇప్పుడేం నీతులు బోధిస్తున్నారు. అసలు సీరియస్గా దృష్టి పెట్టాల్సిన విషయాలేంటి, వీళ్ళు దృష్టి పెడుతున్నది ఏంటి? దండం రాయ.